పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై రేపటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ అధికారులు ఇవాళ ఒక షెడ్యూల్ను విడుదల చేశారు. బులెటిన్ ప్రకారం అనుమతి లేనిదే అసెంబ్లీలోకి నో ఎంట్రీ, విజిటర్స్, అదేవిధంగా మీడియాతో పాటుగా మాజీ ప్రజాప్రతినిధులకు ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి ఉంటేనే అసెంబ్లీ బిల్డింగ్లోకి ఎంట్రీ ఉంటుంది. అలాగే మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడవద్దని నిబంధనలు విధించారు. ట్రిబ్యునల్ ముందు హాజరయ్యేటువంటి సభ్యులు, వారి న్యాయవాదులు కోర్టు హాల్లో మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. ఎవరూ మొబైల్తో రికార్డింగ్ లేదా ఫోటోలు, వీడియోలు తీస్తే ఆ ఫోన్ స్వాధీనం చేసుకొని ఆ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించేటువంటి అవకాశం కోల్పోతారని రాష్ట్ర శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ రిలీజ్ అవ్వగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పు పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై, మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాళే యాదయ్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డిపై చింతా ప్రభాకర్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఫిర్యాదుదారుల అడ్వకేట్ల మధ్య వాదనలు జరగనున్నాయి. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ల విచారణలో స్పీకర్కు సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు వచ్చే నెల 30తో ముగియనుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు స్పీకర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి తమ వివరణను అఫిడవిట్ రూపంలో అందజేశారు.